హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక డిఫరెంట్ వెరైటీతో నేను కోఫ్తా చేసి చూపిస్తున్నానండి. కోఫ్తా అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కోఫ్తా అనేది హెల్తీ కూడానండి. ఈ కోఫ్తా ఎలా చేయాలో ఏంటో అని నేను చూపిస్తాను. చాలా టేస్టీ యమ్మీ అయిన కోఫ్తాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోని చాలామంది చూస్తున్నారండి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కోఫ్తా మరి ఎలా చేయాలో ఏంటో చూద్దామా మరి. ఈ కోఫ్తా చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. కిందనే ఉంది కదండి సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్, రెండింటిని క్లిక్ చేసేయండి. రెండింటిని క్లిక్ చేసిన తర్వాత మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చేశారా సబ్స్క్రైబ్? చూడండి, ఎంతో టేస్టీ అయిన కోఫ్తాని మనం కూడా చేసుకుందామా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత నేను జీలకర్రని వేసానండి. దాంట్లో నేను ఒక 2 ఉల్లిపాయలను కట్ చేసి దానిని కూడా నేను వేసానండి. వీటిని కూడా దోరగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలను వేయించుకుంటున్నప్పుడు స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టండి, హైలో మాత్రం అస్సలు పెట్టద్దు. తరువాత నేను ఒక పెద్ద అల్లం ముక్కను తీసుకొని దానిని కూడా సన్నగా కట్ చేసి నేను దానిని కూడా వేసానండి. అల్లం ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వలన మనం తింటున్నప్పుడు మన పంటికి తగులుతుంది కదండి, ఆ అల్లం ఫ్లేవరు చాలా బాగుంటుందండి. తరువాత అది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిని ఒక 10 దాకా తీసుకున్నానండి. ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా నేను సన్నగా కట్ చేశానండి. ఒకవేళ కావాలనుకుంటే మీరు మిక్సీ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా కట్ చేసి వేస్తేనే ఈ కోఫ్తాకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సహజంగా చాలామంది మిక్సీ చేసేస్తారు, అలా కాకుండా. తరువాత నేను క్యారెట్నండి, ఒక 2 క్యారెట్లను సన్నగా తురుముకొని దానిని కూడా నేను వేసానండి. అవునండి, మనం చేస్తుంది క్యారెట్ కోఫ్తానండి. ఎప్పుడూ మీరు చూసి ఉండరు కదా, క్యారెట్తో కోఫ్తా ఏంటో అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి. సహజంగా పిల్లలు క్యారెట్ తినరు కదండి. ఈ విధంగా మనం క్యారెట్ కోఫ్తా చేస్తే వాళ్ళకి తెలియని కూడా తెలియదు మనం దీంట్లో క్యారెట్ వేసామని చెప్పి. తరువాత పసుపుని ఒక స్పూన్ వేసానండి. తరువాత జీలకర్ర పొడిని ఒక స్పూన్ అనేది వేసానండి. తరువాత ధనియాల పొడిని ఒక స్పూన్ అనేది వేసాను. తరువాత అమ్చూర్ పౌడర్ని ఒక స్పూన్ అనేది వేయాలండి. ఇప్పుడు వీటినన్నింటినీ దోరగా కొంచెం వేయిద్దాము, ఎందుకంటే ప్రతి మసాలాలో పచ్చిదనం అనేది ఉంటుంది కదా, అందుకని. తరువాత సాల్ట్ని టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అనేది సాల్ట్ వేసానండి. ఇప్పుడు వీటినన్నింటినీ కొంచెం కలుపుదాం. తరువాత నేను మెయిన్ వేస్తున్నదండి వేరుశనగ పొడి అండి. వేరుశనగ పప్పులతో నేను పొడిని చేశానండి, అంటే వేయించి దానిని గ్రైండ్ చేశానన్నమాట. ఈ వేరుశనగల పొడిని నేను 1.5 స్పూనుని వేసానండి. వేరుశనగ పొడితో ఈ కోఫ్తా నేను చేస్తున్నానండి. చాలా హెల్దీ, చాలా టేస్టీ, చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ కోఫ్తాకి హైలైటే వేరుశనగ పొడి అండి. ఎవ్వరూ వేసి ఉండరండి. వేరుశనగ పప్పులతో పొడి చేసి దానిని మీరు తప్పక వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత వాటర్ అనేది నేను ఒక 2 బౌల్స్ అనేది వేయాలండి. ఒక 2 కప్పుల వాటర్ అనేది పోసాను. ఈ వాటర్ ఎంత పోయాలి అనేది మన మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ మీకు గ్రేవీ పల్చగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి, చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి. ఇప్పుడు వాటర్ని కూడా వేసి బాగా దీనిని మరిగించాలండి. అంటే లిక్విడ్ కాకుండా కొంచెం గ్రేవీగా ఫామ్ అవ్వాలి. దీని మీద మూత పెట్టి సిమ్లో పెట్టి పక్కన ఉడికించేద్దాం. ఇప్పుడు కోఫ్తాని తయారు చేసుకుందామండి. కోఫ్తాని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 250 గ్రామ్స్ క్యారెట్ని తీసుకుని దాన్ని ఈ విధంగా సన్నగా తురుముకున్నానండి. తురుముకున్న దానిలో కొంచెం నేను పక్కకు తీసుకున్నాను, ఎందుకంటే మనము దీనిని గ్రేవీలో కూడా వేసుకుందాం అందుకని చెప్పేసి. తరువాత 2 గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసి వేసానండి. తరువాత ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసాను. సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం వేసుకున్నాను. తరువాత నేను ఇక్కడ గోధుమ పిండిని ఒక స్పూన్ అనేది వేసానండి. గోధుమ పిండి వేయడం వలన చాలా బాగుంటుందండి, అందుకని చెప్పేసి వాటిని అన్నింటినీ ఈ విధంగా బాల్స్ కింద చేసుకున్నానండి. చిన్న చిన్న బాల్స్ అయితేనే బాగుంటుందండి, అందుకని చెప్పేసి. తర్వాత వీటిని అన్నింటినీ నూనెలో వేయించుకోవాలండి. వీటిని వేయిస్తున్నప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఇవి ఉడకవండి, మధ్యన పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం వేయించుకుందాము. ఈ విధంగా చాలా తొందరగా వేగిపోతాయండి. కొంచెం కలర్ మారాలన్నమాట, అంటే పూర్తిగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిందంటే వీటిని అన్నింటినీ మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మన గ్రేవీ ఎలా ఉందో చూద్దామా.
ఒక 10 మినిట్స్ అయిందండి. ఈ 10 మినిట్స్లో మన గ్రేవీ అనేది చక్కగా చిక్కబడిపోయింది. అంటే మరీ కాకపోయినా బాగా చిక్కబడింది. ఇప్పుడు నేను కారం అనేది వేసానండి. కారం నేను ఇక్కడ 2 స్పూన్స్ అనేది వేసాను. ఒకవేళ మీరు కారం తక్కువ తింటే తక్కువగా వేసుకోండి. ఇప్పుడు దీనిని కూడా కొంచెం మరిగిద్దామండి. ఎందుకంటే కారం కూడా బాగా కలిస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. ఈ సమయంలో మనం క్యారెట్తో కోఫ్తా చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా మనం వేసేసుకుందాము. ఈ క్యారెట్ కోఫ్తాని మనం ఆయిల్లో వేపాం కనుక ఈ బాల్స్ అనేది అస్సలు విరిగిపోవండి. ఎంత మనం గట్టిగా కదిపినా కూడా సరేను. తర్వాత వీటిని కూడా మనం కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఎందుకంటే గ్రేవీ అంతా ఈ కోఫ్తాకు కూడా బాగా పట్టాలండి. అప్పుడే కదా కోఫ్తాలో టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది మనం రొట్టెలతో పాటు తినచ్చు, అట్టుతో పాటు తినచ్చు, అన్నంతో తింటే చాలా టేస్టీ యమ్మీగా ఉంటుందండి. ఈ లిక్విడ్ కూడా ఉంది. ఈ గుజ్జుతో మనము ఈ కోఫ్తా బాల్స్తో అన్నం తింటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తెలుస్తుందండి మనం క్యారెట్ వేసామని, దీంట్లో అస్సలు తెలియదు కదా క్యారెట్ వేసామని చెప్పేసి. ఈ విధంగా క్యారెట్తో ఈ విధంగా కోఫ్తా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. 5 మినిట్స్ అయిన తర్వాత నేను చూపిస్తున్నానండి. చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడింది కదా. దగ్గర పడి బాల్స్లో కూడా ఈ గ్రేవీ రసమంతా వెళ్ళి ఆ బాల్స్ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యాయన్నమాట. సాఫ్ట్గా అవుతుంది కానీ బాల్స్ అనేవి అస్సలు విరగవండి, మనం ఎంత గట్టిగా కలిపినా సరేను. చూడండి, బాల్స్ అనేది బాగా రసాన్ని పీల్చుకొని చాలా యమ్మీ టేస్టీగా అయ్యాయి కదా. దీన్ని కావాలంటే మన బౌల్లో వేసుకొని అలా ఉత్తిగా కూడా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మా పిల్లలు బౌల్లో వేసుకొని అలా తినేస్తారు. చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా మంచి స్నాక్గా కూడా ఉంటుంది. వీటిని రొట్టెలతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ కోఫ్తాని వేసుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. మరి నేను చేసిన రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. చూడండి, లిక్విడ్ కూడా ఎంతో బాగుంది కదా. ఈ విధంగా మనము కోఫ్తాని ఈజీగా చాలా హెల్దీగా ట్రై చేసుకోవచ్చు. మరి మీరు కూడా తయారు చేస్తారా? తయారు చేసి ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే, బాయ్.